136వ రోజు పాదయాత్ర ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం బురద రాఘవాపురం నుంచి ప్రారంభమైంది. 136వ రోజు పాదయాత్రలో ఇడుపులపాయ నుంచి తనతో నడుస్తున్న వైఎస్ఆర్ అభిమానుల అనుభవాలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు షర్మిల. కేంద్రం కనుసన్నల్లోనే సీబీఐ పనిచేయాల్సి ఉంటుందని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ జోగేందర్ సింగ్ చెప్పినట్టు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ సీబీఐలను ఉద్దేశించి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎవరైతే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారో వారి మీద సీబీఐ విరుచుకుపడుతుందన్నారు. పాదయాత్రలో ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాటలు వింటుంటే నవ్వొస్తోందన్నారు. చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ అన్న మాటల్ని షర్మిల బహిరంగ సభలో చదివి వినిపించారు. ఎన్టీఆర్ చంద్రబాబును తిట్టిన తిట్టను చదివి వినిపిస్తున్నప్పుడు ప్రజలు చప్పట్లు, ఈలలతో ప్రోత్సహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉరి తీయాలని వ్యాఖ్యానించిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై ఓ యువకుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వైఎస్ఆర్ భిక్షతో రాజకీయంగా ఎదిగిన ఆనం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి మన రాజశేఖర రెడ్డి గారు మరి ఆనం రామనారాయణ రెడ్డి గారికి భిక్ష పెడితే మరి ఈ రోజు రామనారాయణ రెడ్డి గారు ఇలాంటి ప్రకటన చేయడం చాలా సిగ్గుచేటైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మేడం. ఇది చూసిన వెంటనే మరి నా గుండె కూడా చలించిపోయింది. మరి ఆ రోజు అలాంటి మరి మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మరి ఇలాంటి మాటలు మాట్లాడటం కూడా సిగ్గు నాకు ఉందా లేదా అనే విషయాన్ని కూడా మరి రామనారాయణ రెడ్డి గారికి మరి ఆ విషయం అర్థమవుతుందో తెలియట్లేదు మేడం. ఈ యువకుడు మాట్లాడిన తర్వాత మైక్ తీసుకున్న మహిళ కూడా ఆనం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. వెళ్ళిపోతూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్ గారిని ఉరి తీయమన్నారు. ఆయన తిండిని మరిచిపోయింటే ఆయన ఉరి వేసుకొని సావాలి ఆ చెట్టుకు. ఆ ఇంట్లో తిని ఆ ఇంట్లో పెంచుకునే రక్తం ఇది. ఆ నారాయణ రెడ్డి మేమందరం కలిసి పనిచేసినాం. రాజశేఖర రెడ్డి గారి సొమ్ము ఒకే పళ్ళ మీద, ఒకే ఇంట్లో, ఒకే టేబుల్ మీద. మరి మనిషి పుట్టింటే ఈ పొద్దు ఆ చెట్టు గురి వేసుకొని ఆయన సావాలి. జగన్ గారిని కాదు ఉరి తీయాల్సింది. వీరిద్దరే కాదు, పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఆనం మాటలను తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ రైతుల కోసం పనిచేసిన నాయకుడని ఖమ్మం జిల్లా అన్నదాతలు చెప్పారు. వైఎస్ఆర్ చనిపోవడంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇదివరకున్న రైతులు అప్పుల ఊబిలో ఉండేది. లక్షలలో పంట చేసిన తర్వాత కూడా మళ్ళా ఏరే పంట చేసుకోవడానికి అప్పులలో ఉండేది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1800 రూపాయలు ఉన్న ఇత్తనాన్ని ఈయన గారు 700 రూపాయలు చేసిన తర్వాత ఈ రైతులు అదే బీటీ ఇత్తనం వేసుకున్న తర్వాత ఒక్కొక్క రైతు ఏ పంట వేసినా గానీ, పత్తి పంట వేసినా గానీ 2 లక్షలు 3 లక్షలు అట్లా మిగిలించుకున్న ఉన్నారు, సుఖశాంతులు ఉన్నారు. అదే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఏపి కట్ట 1200, యూరియా కట్ట 500 ఈ కొనలేక ఈ 7 సంవత్సరం అప్పుల ఊపిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఈ రోజు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వము దాడులు చేస్తూ ప్రతిదాడులు చేస్తూ జగనన్న మరో ప్రమంజనంతో 2014 ఎలక్షన్ లో 250 సీట్లు వరకు స్థానాలు గెలుపొంది జగన్ సీఎం అవుతారని